సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్డి. దిస్ ఇస్ వినయ్ ప్రేమ్. ఈరోజు నుంచి మనం వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నామండి. ఈ వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్స్ అనేవి ఎవరైతే నాకు కోడింగ్ రాదు కానీ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, వెబ్సైట్ క్రియేట్ చేసుకుని నా సొంతగా నేను గ్రో అవుదామని అనుకుంటున్నారు అని అంటారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది డెవలప్ చేసింది ఒక డెవలపర్స్. ఆ డెవలపర్స్ ఎంతో కోడింగ్ని యూజ్ చేసుకొని దాంట్లో డిఫాల్ట్గా ఎన్నో టెంప్లెట్స్ని ఇవన్నీ ఇంపోర్ట్ చేసి తర్వాత ఫర్దర్ డేస్లో వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా సింపుల్గా వాళ్ళ వెబ్సైట్ క్రియేట్ చేసేటట్లు వాళ్ళు ఈ వర్డ్ ప్రెస్ని డెవలప్ చేయడం జరిగిందండి. సో ఈ వర్డ్ ప్రెస్ అనేది ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఫర్దర్గా మీరు డైరెక్ట్గా చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఫన్నీగా కూడా ఉంటుంది వర్డ్ ప్రెస్ అనేది. సో ఈ ట్యూటోరియల్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మనం ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వర్డ్ ప్రెస్ అనే లోగో చూడడానికి చిన్నగానే ఉందండి, కానీ దీంట్లో నియర్లీ 8,000+ ఫ్రీ టెంప్లెట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 8,000+ ఫ్రీ టెంప్లెట్స్ అంటే ఒక వెబ్సైట్కి సంబంధించి డిఫాల్ట్గా ఈ పేజ్లో ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలని డిఫాల్ట్గా వాళ్ళు అలాంటి వెబ్సైట్ని ఒకటి క్రియేట్ చేస్తారు. అలా 8,000 డిఫాల్ట్ టెంప్లెట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉన్నారు. సో ఈ డిఫాల్ట్ వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు, మనకి నచ్చినట్లుగా దాన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు మనం ఎజెండా కనుక చూసుకుంటే, వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్, అసలు వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ వర్డ్ ప్రెస్, వర్డ్ ప్రెస్ యొక్క హిస్టరీ ఏంటి, వై చూస్ వర్డ్ ప్రెస్, వర్డ్ ప్రెస్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, గెటింగ్ స్టార్టెడ్ విత్ వర్డ్ ప్రెస్, వర్డ్ ప్రెస్తో ఎలా స్టార్ట్ అవ్వాలి, థీమ్స్ అండ్ ప్లగిన్స్, వర్డ్ ప్రెస్లో ఉన్న థీమ్స్ ఏంటి, ప్లగిన్స్ ఏంటి, అండ్ ఎస్సీఓ అండ్ యూజర్ ఫ్రెండ్లీ, ఎస్సీఓకి వర్డ్ ప్రెస్కి ఉన్న లింక్ ఏంటి, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ అన్నమాట. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా 1 by 1 మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్? వర్డ్ ప్రెస్ ఈజ్ ఏ పాపులర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ దట్ అలౌస్ యూజర్స్ టు క్రియేట్ అండ్ మేనేజ్ వెబ్సైట్స్ అండ్ బ్లాగ్స్ ఈజీలీ. వర్డ్ ప్రెస్ అంటే ఒక పాపులర్ సిఎంఎస్ అండి. సిఎంఎస్ అంటే ఇక్కడ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని యూజ్ చేసుకొని మనం డిఫాల్ట్గా మన దగ్గర ఉన్న కంటెంట్ని ఆ వెబ్సైట్ ఇంటర్ఫేస్లో ఇచ్చేసి మనకు నచ్చినట్లుగా వెబ్సైట్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్ఫేస్ ఏం చేంజ్ అవ్వదు, కానీ మనకు కావాల్సిన వర్డ్స్ కానీ టైటిల్ కానీ మనకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ కూడా దాని లోపల ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాన్ని మనం సిఎంఎస్ అని అంటాం. సో సిఎంఎస్ ఇమేజ్ అనేది మీరు క్లియర్గా ఇక్కడ చూడవచ్చు. సో ఇందులో చూస్తే మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో దీంట్లో మెయిన్గా మనకి కీ ఫీచర్స్ అనేవి 4 ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. సో ఈ వర్డ్ ప్రెస్ని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అని అంటున్నారు. అంటే ఎవరైనా కూడా హార్డ్ వర్క్ అంటే కోడింగ్ ఇదంతా కూడా చేయకుండా కోడింగ్ పర్సన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోడింగ్ లెస్ పర్సన్స్ కూడా దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఓపెన్ సోర్స్. ఇది విండోస్లో అవని, మ్యాక్లో అవని, యూనిక్స్లో అని, యుబంటూలో అని, ఏ ఓఎస్లో అయినా కూడా ఫ్రీగా ఓపెన్ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా. అండ్ నెక్స్ట్లీ, ఎక్స్టెన్సిబుల్ విత్ థీమ్స్ అండ్ ప్లగిన్స్. ఎక్స్టెన్సిబుల్ విత్ థీమ్స్ అంటున్నాం అంటే వాళ్ళు డిఫాల్ట్గా థీమ్స్ అనేవి మనకి ఇస్తారు. ఆ థీమ్స్ని మనం మనకు నచ్చినట్లుగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఎస్సీఓ ఫ్రెండ్లీ. ఎస్సీఓ ఫ్రెండ్లీ అనేది నేను మీకు కాసేపట్లో చెప్తాను. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ వర్డ్ ప్రెస్. అసలు వర్డ్ ప్రెస్ అనేది ఎప్పుడు ఎలా తయారైంది అని అంటే, వర్డ్ ప్రెస్ అనేది 2003లో మ్యాట్ ములెన్వెక్ అండ్ మైక్ లిటిల్ అనే ఇద్దరు సైంటిస్టులు దీన్ని డెవలప్ చేయడం జరిగిందండి. సో దీన్ని యూజ్ చేసుకొని చాలామంది వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బేస్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా మనం వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చని వాళ్ళు ఈ ప్లాన్ అనేది వేశారండి. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఒక సింపుల్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్ టు ఏ వర్సటైల్ సిఎంఎస్. అంటే ఇది స్టార్ట్ అవ్వడం ఒక చిన్న వెబ్సైట్ లాగా తయారైందండి. అంటే ఒక 10 or 20 టెంప్లెట్స్ స్టార్టింగ్తో స్టార్ట్ అయింది. కానీ దాని డెవలప్మెంట్ అండ్ దాని కంటెంట్ అందరికీ నచ్చి నెంబర్ ఆఫ్ డెవలపర్స్ అనేవాళ్ళు దాంట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు అది ఒక పెద్ద ప్లాట్ఫామ్గా తయారయ్యి నియర్లీ 8,000+ టెంప్లెట్స్ అనేవి దాంట్లో ఉండి నియర్లీ ఒక 3,000 to 4,000 ఎంప్లాయీస్ అనేవాళ్ళు వర్డ్ ప్రెస్లో వర్క్ చేస్తూ ఉన్నారంటే దానికి కారణం వాళ్ళు ఆ రోజు చేసిన కష్టమే అండి. ఓవర్ 40% ఆఫ్ వెబ్సైట్స్ ఆన్ ద ఇంటర్నెట్ యూజ్ వర్డ్ ప్రెస్ టుడే. మనకు తెలిసిందే, నియర్లీ 40% ఆఫ్ వెబ్సైట్స్ అన్నీ కూడా వర్డ్ ప్రెస్తోనే క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో ఈ వర్డ్ ప్రెస్ అనేది ఎందుకు అంత యూస్ఫుల్, ఎందుకు అంత పాపులర్ అనేది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్,
వై చూస్ వర్డ్ప్రెస్? అసలు వర్డ్ప్రెస్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే దీనికి సంబంధించి మనం కొన్ని బెనిఫిట్స్ అనేవి చూసుకోవచ్చండి. దాంట్లో ఫస్ట్ది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. వర్డ్ప్రెస్ అనేది ఫ్రీ ఓపెన్ సోర్స్, ఇది ఒక రీజన్. నెక్స్ట్ వన్, వైడ్ రేంజ్ ఆఫ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్. మనకు కావాల్సినన్ని థీమ్స్ 8,000+ థీమ్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో మనకి ఇష్టం వచ్చి చూస్ చేసుకోవచ్చు, ఇది సెకండ్ది. అండ్ థర్డ్ వన్, కమ్యూనిటీ సపోర్ట్. 24/7 వాళ్ళు మనకి అవైలబుల్లో ఉంటారు. మనం ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం కనుక ఎర్రర్ కానీ వస్తే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్, SEO ఫ్రెండ్లీ. అండ్ ఫిఫ్త్ వన్, స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే మనకు కావాల్సినట్టుగా వెబ్సైట్ లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ, యూజర్ ఫ్రెండ్లీ. ఇంతాకే చెప్పాను, యూజర్ ఫ్రెండ్లీ అంటే మనకి ఏ ఓఎస్లో అయినా కానీ మనం దాన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, గెట్ స్టార్టెడ్ విత్ వర్డ్ప్రెస్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దాకా వర్డ్ప్రెస్ అంటే ఏందో చూసాం, వర్డ్ప్రెస్లో ఉన్న బెనిఫిట్స్ అంటే ఏంటి, అసలుకి వర్డ్ప్రెస్ యొక్క హిస్టరీ అంటే ఏందో కూడా చూసాం. అసలు వర్డ్ప్రెస్లో ఎలా స్టార్ట్ అవ్వాలి అని అంటే, దీంట్లో స్టార్ట్ అవ్వడానికి మనకి మెయిన్గా ఒక 6 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. దాంట్లో ఫస్ట్ది, చూస్ ఎ డొమైన్ అండ్ హోస్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది చూస్ చేసుకోవాలి. కంగారు పడకండి, ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ అంటే కూడా నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. అండ్ సెకండ్ వన్, ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలి. అండ్ థర్డ్ వన్, కాన్ఫిగర్ బేసిక్ సెట్టింగ్స్. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో బేసిక్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్, క్రియేట్ కంటెంట్. నీకు ఏ కంటెంట్ అయితే కావాలో ఆ కంటెంట్ని క్రియేట్ చేయాలి. అండ్ కస్టమైజ్ యువర్ సైట్. ఆ కంటెంట్ని ఆ సైట్లో ఇంపోర్ట్ చేయాలి. అండ్ ఫైనల్లీ, పబ్లిష్ యువర్ వెబ్సైట్. ఫైనల్గా ఆ వెబ్సైట్ అనేది నీ హోస్ట్లో పబ్లిష్ చేయాలి. ఓకే, మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, థీమ్స్ అండ్ ప్లగిన్స్. అసలు థీమ్స్ అంటే ఏంటి? థీమ్స్ అంటే చేంజ్ ద డిజైన్ అండ్ లేఅవుట్ ఆఫ్ యువర్ వెబ్సైట్. నీ వెబ్సైట్కి సంబంధించి ఏవైతే ఇమేజెస్ కానీ, హెడర్స్ కానీ, ఫోటర్స్ కానీ, హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ, ఐకాన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పొజిషన్స్ని నువ్వు చేంజ్ చేసుకుని నీకు నచ్చినట్లుగా వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్నే మనం థీమ్ ఎక్స్చేంజ్ అని అంటామండి. వీటన్నిటిని కూడా ఒక రకంగా థీమ్స్ అని అంటారు. అది డిఫరెంట్ టైప్స్ అవ్వచ్చు, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ థీమ్స్ అన్నిటిని మనకి ఇష్టం వచ్చినట్లుగా చేంజ్ చేసుకోవచ్చు. అదే మెయిన్గా వర్డ్ప్రెస్లో ఉన్న అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, థౌజండ్స్ ఆఫ్ ఫ్రీ అండ్ ప్రీమియం థీమ్స్ ఆర్ అవైలబుల్. ఇంత చెప్పాను, 8,000+ టెంప్లెట్స్ ఉన్నాయి అనుకున్నా. టెంప్లెట్స్ 8,000+ ఉంటే దాంట్లో థీమ్స్ ఎన్ని ఉంటాయో మీరే ఇంకా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, ప్లగిన్స్. ఎక్స్టెండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ యువర్ సైట్. మీకు ఇందాకే చెప్పా, ఈ వర్డ్ప్రెస్ అనేది స్కేలబిలిటీతో వర్క్ చేస్తుంది. అంటే మీరు వెబ్సైట్ యొక్క లెంత్ అనేది పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, అది మీ ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్, SEO అండ్ వర్డ్ప్రెస్. ఓకే, బాగానే ఉంది. ఇంత అక్కడ నుంచి SEO అని చావగొడుతుంది. అసలు SEO అంటే ఏంటి అని అంటే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ SEOని యూజ్ చేసుకొని మనం మన వెబ్సైట్ అనేది ఎంత పాపులర్గా ఉంది, మన వెబ్సైట్కి మిగతా వెబ్సైట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇంకా SEO అనేది చాలా వర్క్స్ అనేది చేస్తుందండి. ఈ SEO గురించి చిన్న వీడియోలో చెప్పడం కొంచెం కష్టమైన, ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తుంటే ఇంకా క్లియర్గా కూడా మీకు అర్థమవుతుంది. ఈ SEO అనేది హార్ట్ ఆఫ్ ది వర్డ్ప్రెస్ అని చెప్పొచ్చండి. మెయిన్గా హార్ట్ ఆఫ్ ది వర్డ్ప్రెస్ మాత్రమే కాదు, దేనికైనా మీరు ఒక వెబ్సైట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అని అనుకుంటే SEO అనేది మెయిన్గా హార్ట్ లాగా మీకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, క్రియేట్ హై క్వాలిటీ అండ్ రిలవెంట్ కంటెంట్. ఓకే, SEO యూజ్ చేసుకొని హై క్వాలిటీ అండ్ రిలవెంట్ కంటెంట్తో మీరు వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అని అంటున్నారు. అండ్ SEO డయాగ్రామ్ అనేది మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఈ SEO డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనకి ఒక క్లియర్ ఐడియా వచ్చిద్దే అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు SEO గురించి అర్థం కాకపోతే ఫర్దర్ వీడియోస్లో నేను ఎగ్జాంపుల్తో సహా మీకు చూపిస్తాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, ఫైనల్లీ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్స్టాలేషన్ ఆఫ్ వర్డ్ప్రెస్ అనేది ఎలా చేయాలి అండ్ వర్డ్ప్రెస్లో ఇంకా ట్యూటోరియల్స్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతుందండి. మీరు ఈ ట్యూటోరియల్స్ మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెబ్డి. థ్యాంక్ యూ.